విజయవాడలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నేతలు వినతి పత్రాలు ఇచ్చారు. చంద్రబాబు తన బినామీల సంపద సృష్టి కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజారోగ్యాన్ని ప్రభుత్వం గాలి కొదిలేసిందంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. పేదలకు ఉచిత వైద్య విద్య అందకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయినాయి. సక్రమంగా నడుస్తున్నాయా లేదా? నడుస్తున్నాయి కదా. నడుస్తున్నప్పుడు మీరు మాట్లాడుతున్న మాట ఏంటి? బిల్డింగులు కట్టగానే సరిపోద్దా? నిర్వహించాలి కదా. మరి నిర్వహించి చూపించారు కదా. ఈ 17 మెడికల్ కాలేజీల అంకురార్పణ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరిగింది కదా. 5 స్టార్ట్ అయినాయి, ఇంకో 5 ఇప్పుడు రెడీగా ఉన్నాయి. వీటికి అనుమతులు వచ్చినాయి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ వీటికి సీట్లు కూడా కేటాయించింది. క్లియర్గా 5 కాలేజీలు ఓపెన్ చేసి సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పుడు మళ్ళా 5 మెడికల్ కాలేజీలకి అనుమతులు వచ్చినప్పుడు మిగతాయి కూడా కడుతున్నప్పుడు మీరు ఎందుకు రన్ చేయలేకపోతున్నారు? కాలేజీలన్నీ పీపీపీ మూడ్లో ప్రైవేటీకరణ చేయడానికి, వాళ్ళ జోబులు నింపుకోవడానికి, వాళ్ళ సంపాదన కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ని తగలబెట్టడానికి తయారవుతున్నారు. ఈరోజు ఒక్క మెడికల్ కాలేజీలో కాదు, రోడ్లు కూడా ఈరోజు పీపీపీ మూడ్లో ఇవ్వడానికి తయారవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకటే టెండరు ఒకరికే ఇవ్వటం, పీపీపీ మూడ్లోన ప్రతి ఒక్కటి పీపీపీ మూడు అని చెప్పి ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణకి వీళ్ళు పూనుకుంటున్నారు అని అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా దోచేయాలని వీళ్ళు కంకణం కట్టుకున్నారు.